పొదుపు 90వ దశకంలో ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంతో బాధపడ్డప్పుడు మన దేశం మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వలేదు. ఎందువల్లంటే ఆ ప్రభావం మన దేశం మీద ఎందుకు తక్కువ ఉంది అంటే మనకున్నటువంటి పొదుపు లక్షణమే. భారత ప్రజానీకానికి తరతరాలుగా వాళ్ళ సంపాదనలో అంతో ఇంతో పొదుపు చేయడం అనేది వాళ్ళకి మొదటి నుంచి అలవాటు. అందువల్ల ఏం చేసేవాళ్ళము, మనం మొదటి నుంచి కూడా ఎంతో కొంత పొదుపు చేసేవాళ్ళం. ఇంటికో 10 రూపాయలు వస్తుంటే అందులో ₹2 కనీసం పొదుపు చేసేవాళ్ళం. ఎక్కడో అక్కడ ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చేయడం అనేది మన నరనరాల్లో జీర్ణించుకొని ఉంది. తాత ముత్తాతల నుండి మనకు అలవాటు ఉంది. కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి అంటే మనమందరము అలా పొదుపు అలవాటు చేసుకున్న వాళ్ళం, అంతో ఇంతో మన పెద్దల నుండి నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి మనలాగా 25 ఏళ్ళు వచ్చేదాకా చదువులు లేవు. 20-21 సంవత్సరం వచ్చేసరికి వీళ్ళు ఇంజనీరింగ్లు అయిపోతున్నాయి, ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక ఐటీ అనే కాదు, అసలు ఇంజనీరింగ్ అయిపోతున్నాయో లేకపోతే డిగ్రీలు అయిపోతేనే ఈ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతూ అందులో కొంతమంది ముఖ్యంగా ఐటీ రంగానికి చెందినటువంటి పిల్లలు చాలా జీతాలు తెస్తున్నారు. మరి అంత జీతాలు వచ్చినప్పుడు ఎంత పొదుపు చేస్తున్నారు అనే ప్రశ్న వస్తే గొప్ప ప్రశ్నార్థకమే. ఎందుకంటే మన జనరేషన్లో ఇంత ఎక్స్పోజర్ లేదు. ప్రపంచంలో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. మనం చిన్న ప్రపంచంలో మనం సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేయడం, కుటుంబ సభ్యులకు కొంత ఖర్చు చేయడం, మన చిన్న చిన్న సంతోషాలకు ఖర్చు చేయడం, మన జీతాలు కూడా అంత పెద్ద పెద్దవి కాదు. కాబట్టి అప్పుడు స్టిచ్ ద కోట్ అకార్డింగ్ టు క్లోత్ అన్నట్టు మనం మనకున్న సంపాదనలో ఎంతో కొంత ఖర్చు చేసుకొని అందులో ఎంతో కొంత పొదుపు చేసుకోవడానికి అలవాటు పడ్డవాళ్ళం. కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి క్రెడిట్ ఎకానమీ వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చేసింది. ప్రతి వాళ్ళకి డెబిట్ కార్డ్తో పాటు క్రెడిట్ కార్డు బలవంతంగా బ్యాంకులన్నీ కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోండి, క్రెడిట్ కార్డులో కొంటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్ని పాయింట్లు ఉన్నాయి అని చెప్పి విపరీతంగా ఆకర్షించేసి ఈ యూత్ని మొత్తానికి ఈ జనరేషన్ పిల్లలందరికీ కూడా క్రెడిట్ కార్డ్స్ బాగా వాడడం అలవాటు చేశారు. చాలా తెలివిగల పిల్లలు, అంతో ఇంతో పేరెంట్స్ నుంచి నేర్చుకున్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ యొక్క పరిధి దాటకుండా ఖర్చు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఇవ్వదు. కానీ 100% మంది పిల్లలు క్రెడిట్ కార్డు చేతిలో ఉంది కాబట్టి జేబులో రూపాయి లేకపోయినా వాళ్ళకి నచ్చిన వస్తువులు వాళ్ళు కొనుగోలు చేయడం, మళ్ళీ జీతం రాగానే ముందు అవి కట్టేయాలి కదా, కట్టేస్తూ ఉన్నారు. దీంతో ఏమైపోతుంది, వాళ్ళ జీతాలేమో 6 ఫిగర్ శాలరీస్ కనపడుతున్నాయి. కానీ తీరా చూస్తే దా లోన్కి, ఈ లోన్కి, ఈఎంఐకి, క్రెడిట్ కార్డ్స్కి ఈ విధంగా ఖర్చు అయిపోయి వాళ్ళ చేతిలో డబ్బులు అసలు మిగలడం లేదు. అది చాలా విచిత్రమైన పరిస్థితి. అది వరకు 10,000 సంపాదించుకున్న వాళ్ళు 6-7 కుటుంబంలో సభ్యులతో కలిసి ఆనందంగా జీవించగలిగి ఈ రోజున ₹1,00,000 సంపాదిస్తున్న ఒక సగటు 21-22 ఏళ్ల పిల్లవాడు వాడికి సేవింగ్స్ లేవంటే అసలు ఎంత విచిత్రం. ఇది ఒక్క అబ్బాయిలకి మాత్రమే కాదండి, దీనికి అసలు జెండర్ తేడా లేదు. అమ్మాయిలు కూడా అలా బ్యూటీ పార్లర్కి వెళ్తారు, 2-3 వేలు, 10,000 అలా తగలేసి వస్తారు. వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. పేరెంట్స్ ఏమో పిల్లల్ని అడగటం లేదు. ఎందుకంటే పేరెంట్స్ కాస్త కూస్తో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏమంటారు, రే జాగ్రత్త చేసుకోండర్రా అని చెప్తాం. కానీ మాకు ఇచ్చేయండి, మిమ్మల్ని చదివించాం కాబట్టి ఇంత డబ్బు మాకు కావాలని అడిగే డిమాండ్ అనేది ఈ జనరేషన్ పేరెంట్స్ లేదు. జాగ్రత్త పడండి రా అని చెప్తాం ఎట్ ద మోస్ట్ చెప్తే. కానీ వాళ్ళు ఏం జాగ్రత్త పడుతున్నారు, లావిష్గా హోటల్స్కి వెళ్తున్నారు, బయట ఫుడ్స్ తింటున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, క్రికెట్ మ్యాచ్లకు వెళ్తున్నారు. ఒకటి కాదు, ఒక్కసారిగా ఎంతో పొదుపుగా ఇంట్లో పెరిగినటువంటి పిల్లలు కూడా ఒక్కసారిగా అంతంత జీతాలు వచ్చేసరికి వాళ్ళకి ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు చెప్పేది బుర్రలోకి వెళ్ళటంలా. చాలామందికి, సగానికి సగం మందికి తల్లిదండ్రులు చెప్పేది, అబ్బా అమ్మ నాన్న ఎప్పుడు ఇంతే, ఎప్పుడు పొదుపు పొదుపు అంటారు, ఖర్చు పెట్టద్దు అంటారు, సంపాదించుకుంటున్నా కూడా ఖర్చు చేసుకోకుండా ఎలా ఉంటాము, మేము సంతోషంగా ఉండద్దా, మేము ఎంజాయ్ చేయొద్దా. ఇక్కడ సంతోషం అనేది మనసుకు సంబంధించిన కాన్సెప్ట్, అది మైండ్ సెట్. ఏమీ లేనివాడు కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు, అన్నీ ఉన్నవాడు కూడా సంతోషంగా ఉండకపోవచ్చు. ఒకవేళ డబ్బుతోనే సంతోషం వచ్చేటట్లయితే ఈ డబ్బున్న వాళ్ళందరూ విపరీతమైన సంతోషంగా ఉండాలిగా, ఎందుకు అందరు లేరు?
అందుకని సంతోషం కాన్సెప్ట్తో మాత్రం ఈ డబ్బులు ఇలా దుబారా చేయకూడదు. ఇది నేను ఈ తరం పిల్లలకే చెప్తున్నాను. మీరు చక్కగా డిగ్రీలు చదువుకుంటున్నారు, కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారు, సంపాదించుకుంటున్నారు. ఆ సంపాదించుకున్న దాంట్లో కనీసం 3వ వంతు మీరు పొదుపు చేసుకోలేకపోతే మీ ఉద్యోగాలన్నీ పెన్షనబుల్ జాబ్స్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్లో చేరిన వాళ్ళకు కూడా పెన్షన్స్ లేవు. కాబట్టి రేపటి రోజుకేంటి అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన రూట్స్ మర్చిపోవద్దు. మన యాన్సెస్టర్స్, మన తాత ముత్తాతలందరూ ఆ పొదుపు చెయ్యబట్టే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ యొక్క మినిమం సంపాదనలో వాళ్ళు చాలా సంతోషంగా జీవించారు. ఇప్పుడు ఒక్క నెల జీతం రాకపోయినా, ఒక్క నెల జీతం లేట్ అయినా హాహాకారాలు పుట్టేస్తాయి. బోల్డ్ అన్ని క్రెడిట్స్ ఉంటాయి, అవన్నీ కట్టుకోవాలి. అవునా కదా? అవి ఎంత టెన్షన్ పుట్టిస్తాయి చెప్పండి. అందుకనే ఆ టెన్షన్ ఉండకూడదంటే మీకు బఫర్ ఉండాలి. సంతోషం అనేది హోటల్స్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెడితేనో, లేదా ట్రిప్పులని టూర్లని వేలకు వేలు ఖర్చు పెడితేనో రాదండి. అది వస్తుందని మీరు అనుకుంటారు, కానీ మీరు ఆ వెళ్ళి ట్రిప్పులకు వెళ్ళి హోటల్కి వెళ్ళి ఖర్చు పెట్టిన తర్వాత మీకు ఏదైనా ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చినప్పుడు, చేపులో రూపాయి లేదు, ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మీలాంటి వాళ్ళే ఎవరు మీకు హెల్ప్ చేయలేని పరిస్థితి ఉంటే, అప్పుడు కలిగే బాధ కంటే ఆ ట్రిప్పులకి వెళ్ళినప్పుడు మీకు కలిగే సంతోషం ఎక్కువ కాదు. వెళ్ళండి, హాయిగా ఎంజాయ్ చేయండి, చక్కగా 4 ప్రదేశాలు చూడండి, కాదంటల్లా. కానీ ఖచ్చితంగా ఇంత అమౌంట్ అనేది మీ జీతంలో నుంచి పొదుపు చేసుకోలేకపోతే రేపటి రోజున మీరు ఏం చేస్తారో తెలుసా? తల్లిదండ్రుల మీద పడతారు. మాకు మీరేం చేశారు, మేము ఇంత ఫైనాన్షియల్ దీంట్లో ఉన్నాం. ఏది నెలకి లక్షల రూపాయల జీతాలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఈ రోజున పేరెంట్స్ని పీడిస్తున్నారట డబ్బుల కోసం. విచిత్రం కాదు? ఎంతో పొదుపుగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మిమ్మల్ని ఇంత చదువులు చెప్పించాక ఆ స్థలం అమ్మి డబ్బులు, ఇళ్ళ డబ్బులు ఇలా అడుగుతున్నారంటే అది ఎంత సిగ్గుచేటు. వాళ్ళు ఉంటున్న ఇంటిని మీరు అడుగుతున్నారు అమ్మమని. సో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోతే. అదే మీరు ఫైనాన్షియల్గా చాలా సంచువస్గా సంతోషంగా ఉన్నారనుకుందాం, మీ పొదుపు చేసుకుంటూ మీరు చాలా జాగ్రత్తగా జీవనం సాగిస్తున్నారనుకుందాం, అప్పుడు మీరు పేరెంట్స్ని ఇలా పీడిస్తారా? అవసరమే రాదు. అందుకే బంధాలు బంధుత్వాలు కూడా ఈ డబ్బులతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ బంధాలు బంధుత్వాలు కూడా వీక్ అయిపోతాయి ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్గా లో అయిపోతారు. పైగా మీ మీద ఎవరికి సింపతి ఉండదు. ఇంత సంపాదిస్తున్నాడు, దుబారా చేశాడు, నష్టపోయాడు అనుకుంటారు. అందుకని దయచేసి పొదుపు చేయండి. మీకు ఈ యంగ్ ఏజ్ నుంచి మీరు పొదుపు చేస్తూ ఉంటే మీకు ఓల్డ్ ఏజ్లో ప్రాబ్లం రాదు. అలాగే ఇక రాను రాను మీ పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లలు, చదువులు ఇవన్నీ చాలా కాస్ట్లీ. అప్పుడు ఎవరు మీకు సహాయపడతారు? మీకు మీరే సహాయపడాలి. కాబట్టి మీ ఫ్యామిలీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మీ లైఫ్ మీరు హ్యాపీగా జీవించడానికి ఖచ్చితంగా పొదుపు చేయండి. బై ఫర్ నౌ.